పాము అనేది ఒక ప్రాణి. దీన్ని చూసినప్పుడే మనలో చాలా మందికి భయం కలుగుతుంది. కానీ మీకు తెలుసా, ఇదే పాము హిందూ ధర్మంలో సృష్టి మరియు విధ్వంసానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. భగవంతుడు శివుడు తనకులో ధరించిన నాగం కేవలం ఒక ఆభరణం కాదు, అది లోతుగా ముడిపడిన ఒక ఆధ్యాత్మిక సంకేతం. మన శరీరంలో ఉన్న కుండలిని శక్తిని కూడా పాము రూపంలోనే చూపిస్తారు. ఇది మన చైతన్యానికి, ఆత్మజ్ఞానానికి ఆధారంగా ఉంటుంది. పాము తన చర్మం, ఏంచులి మార్చుకుంటూ తిరిగి పుట్టినట్లుగా ఒక కొత్త రూపాన్ని పొందుతుంది. ఇదే పునర్జన్మ, ఆత్మాభివృద్ధికి సంకేతం. పాము కేవలం భయాన్ని కాదు, మన జీవితంలో ఉండే లకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇస్తుంది. పాత కాలాల్లో పాముల విషం కూడా ఔషధంగా ఉపయోగించబడింది. అంటే విధ్వంసంలో కూడా సృష్టి దాగి ఉంటుంది. మీరు కలలో పాము కనిపించిందంటే అది భయాన్ని సూచించది కాదు, అది మీ జీవితంలో దాగి ఉన్న మానసిక పోరాటాన్ని, ఆత్మబలాన్ని గుర్తు చేస్తుంది. అందువల్ల తదుపరి మీరు పామును చూసినప్పుడు భయపడకండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, జీవితం అనే ఆధ్యాత్మిక రహస్యానికి ప్రతీక.